నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. నమస్తే సార్, 11th ఎపిసోడ్ లో మనం యు ఆర్ ద క్రియేటర్ అని చెప్పి చెప్పుకున్నాం. దాని తర్వాత మీ ఆలోచన ఎవరికి చెప్పొద్దు, చూసే విధానంలో తేడా ఉంటుంది అని అనేసి చెప్పారు. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరు కూడా చూసే విధానాన్ని మార్చుకున్నారు. సో ఇంకా మార్చుకోవాలనుకుంటున్నారు. మన నెక్స్ట్ వీడియో ఇప్పుడు 13th ఎపిసోడ్ ఏం చెప్పబోతున్నారు? అక్కడ ఎలా ఉంటుందమ్మా అంటే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీ ఇంటికి ఎవరో బంధువు వచ్చారమ్మా. బంధువు వచ్చినప్పుడు సరదాగా అందరితో మాట్లాడుతూ చేస్తాడు. అంత ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. మీ ఫాదర్ ఎవరో వచ్చారు, ఒక 2 days అయిన తర్వాత బయలుదేరే ముందు మీ పిల్లల్ని పిలిచి డబ్బులు ఇస్తారు కదా, పిల్లలు ఉన్నప్పుడు ఇస్తారు. ఏమంటే మీరు ఏమంటారు? తీసుకోవద్దు అని అంటారు కదా పిల్లల్ని. పొరపాటున అలా అనకండి. ఎందుకంటే డబ్బు వస్తే ఎప్పుడైనా తీసుకోండి. ఎవరిచ్చినా సరే డబ్బు ఇస్తే హాయిగా తీసేసుకోండి ప్రశాంతంగా. ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు డబ్బుని వాళ్ళకి అలవాటు చేయలేదు అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళ దగ్గరికి డబ్బు రాకుండా పోతుంది. ఫ్యూచర్లో పిల్లల దగ్గర డబ్బు రాకుండా మీరే అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే, ఎప్పుడైతే వద్దని అన్నామో అతని పిల్లాడి మనసులో అదే ఇరుక్కుపోతుంది. అంటే రుణపడిపోతాము అని అంటారు కదా, అలాంటి ఏమి ఉండవు. అలాంటి మన సబ్జెక్ట్లో ఉండవు రుణపడిపోవడాలు, ఇవన్నీ ఏముండవు. ఓకే, ఇక్కడ మన సబ్జెక్ట్లో మనం 10% మనం దానాలు చేయాలి. ఓకేనా, మనకు వచ్చిన దాంట్లో ఒక 10% దానాలు చేయాలి. అది ఏ విధమైన దానం చేస్తారని నాకు సంబంధం లేదు, మీకు ఎలా తోస్తే. అప్పుడు ఒక 100 రూపాయలు వచ్చింది, దాంట్లోంచి 10 రూపాయలు తీశారు. ఎవరికి దానం చేయాలి, ఏం చేయాలి, మీకు ఒక ఆలోచన వచ్చింది. ఒక రొట్టె ముక్క తీసుకోండి, ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోండి, అక్కడ ఒక కుక్క ఉంది, కుక్కకు పెట్టాడు, సరిపోయింది. అర్థమైందా? మీకు ఎంత వీలైతే అంత మీ అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. వచ్చిన ఇన్కంలో 10% ఇన్కంలో, అర్థమైందా, దాంట్లో 10% దానం చేయాలి. ఎక్కడ కూడా డబ్బుకు వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడదు. అంటే ఎలా అంటారు? ఇప్పుడు అబ్బాయిని డబ్బులు తీసుకోవద్దని చెప్పారు కదా, డబ్బు తీసుకోవద్దని డబ్బు రాదు కదా మన దగ్గరికి. కాబట్టి వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు. ఓకేనా, పిల్లాడు వాళ్ళ మనమడో లేకపోతే ఇంకేదో అవుతాడు, ప్రేమతో ఇస్తున్నాడు, వద్దని చెప్పకండి. మనం చెప్పదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏమైందంటే ఆ పిల్లలకి డబ్బు రాకుండా పోతుంది ఫ్యూచర్ లో, మనం అడ్డుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఏదైనా జరుగుతుందో అలా వదిలిపెట్టండి. డబ్బు విషయంలో మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఆలోచించడం కానీ వ్యతిరేకంగా పోవడం కానీ ఉండదు. నీరు పళ్ళ మెరుగు, ఎలా ఉంటే అలా ముందుకు వెళ్ళిపోతుండాలి తప్ప ఎక్కడ కూడా డబ్బు గురించి మనం వ్యతిరేకమైన మాటలు మాట్లాడద్దు. ఓకేనా, అంటే డబ్బు లేకపోతే నేను బతకలేనా, డబ్బుదేముంది, ఇలాంటివి చాలా చూసాం, ఇట్లాంటి మాటలు మాట్లాడదు. ఓకేనా, మనం మన సబ్జెక్ట్లో ఏం చెప్తాం, నేను డబ్బుని నిరంతరం ప్రేమిస్తున్నాను. ఓకేనా, డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, డబ్బుని మించింది ఇంకో సృష్టిలో ఇంకేం లేదు, డబ్బు నేను మంచి మిత్రుడు, ఇట్లాంటి మాటలే మాట్లాడాలి డబ్బు గురించి. ఓకేనా, దానాల విషయాలకు వస్తే మనం ఏం చేయాలి, ఎంత వచ్చినా సరే దాంట్లోంచి 10% మనం దానం చేస్తాం. ఓకేనా, దాంతో పాటు ఏంటంటే దానం అనేది ఎలా చేయాలంటే, ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే ఒక దానం చేసిన తర్వాత మనం 10 మందికి చెప్పుకుంటాం. ఓకేనా, అంటే ఎలా ఉంటుందంటే, కర్ణుడి దగ్గరికి శ్రీకృష్ణుడు వస్తాడు. ఓకేనా, శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అతను కర్ణుడు ఏం చేస్తాడంటే, ఒక నవరత్నాలతో కూడినటువంటి గిన్నె ఉంటుంది, ఆయన మసాజ్ చేసుకుంటాడు ఆయన. అప్పుడే ఈయన వస్తాడు కృష్ణుడు. వచ్చిన తర్వాత చూస్తాడు కదా, గిన్నె చాలా బాగుందయ్యా, అది నాకు ఇస్తావు అంటాడు. ఏమంటే ఆయన అలా కూర్చుంటాడు, ఈయన ఇలా ఉంటాడు, ఆ ఎడంచి ఉంటుంది, ఆ ఎడంచి ఇట్లా తీసి ఇచ్చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ధర్మం తెలుసు కదా, ఎడం చేతుని దానం చేయొచ్చా అంటాడు. అంటే అప్పుడు ఈయన అంటాడు కదా, నాకు ఇది అందుబాటులో ఉంది, నేను ఏమంటే మీరు అడగగానే ఇచ్చేస్తున్నాను. ఇది కాదు అని చెప్పేసి నేను ఈ చేతిని ఇయ్యాలని ఈ చేయి శుభ్రం చేసుకుని వచ్చేలోపు నా ఆలోచన మారిపోవచ్చు. అంతే కదా, కాబట్టి నేను ఇలా ఇచ్చేసాను. అందుకని ఎక్కడైతే ఏదైతే ఇయ్యాలనుకుంటున్నామో అది ఎలా ఇయ్యాలంటే, ఎలాంటి స్వార్థం లేకుండా, నేను ఇస్తున్నాననే ఫీలింగ్ లేకుండా, అర్థమైందా, స్వచ్ఛమైన మనసుతో ఇచ్చేయండి. ఓకేనా, మన సబ్జెక్ట్లో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వద్దు. మన సబ్జెక్ట్లో ఇవ్వద్దు, అపూర్వకంగా కానీ ఏదైనా సరే అడిగితే మన సబ్జెక్ట్లో ఇవ్వడానికి లేదు. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ నా దగ్గర అవే వస్తాయి, గురుగారు నేను పలానా దాంట్లో డబ్బులు పెట్టాను, మా బాగా దగ్గర బంధువులు వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను, అవటే మునిగినాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అవన్నీ నా దగ్గర చెప్పొద్దు. మన సబ్జెక్ట్లో డబ్బు ఇవ్వడం అనేది లేదు. ఇవ్వాలనుకుంటే దానం రూపంలో ఇవ్వండి, మళ్ళీ మీరు అడగలేరు కదా, అర్థమవుతుందా? ఇవ్వాలనుకుంటే దానం రూపంలో ఇవ్వండి.
ఇక్కడ నువ్వు డబ్బు ఇవ్వడం వల్ల నువ్వేం చెప్తున్నావు అంటే విశ్వానికి ఒక సంకేతాన్ని ఇస్తున్నావు. ఏమనంటే నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను అని అన్నప్పుడు విశ్వం ఏం చేస్తాడంటే మీకు పుష్కలంగా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాను. రైట్, ఓకే, అర్థమవుతుందా? ఎంతైతే ఇస్తున్నారో అంతకు వేల రేట్లు నాకు వస్తున్నందుకు విశ్వం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అని మనం సబ్జెక్ట్లో ఈ వర్డ్స్ చెప్పుకుంటాం మనం. ఇప్పుడు ఏమైపోద్ది, నువ్వు విశ్వానికి సంకేతాన్ని పంపుతున్నావు అంటే నా దగ్గర అధిక సంపత్తి ఉంది, ఓకేనా, కాబట్టి నేను ఇస్తున్నాను. ఇప్పుడు విశ్వం అది నమ్ముతుంది కదా, నేను కోటీశ్వరుడు తయారు చేయాలి కదా, నువ్వు ఇవ్వడానికన్నా నేను తయారు చేయాలి. అవును, ఓకేనా. అలాగే మనం ఒక టెక్నిక్ చెప్తాం, మన సబ్జెక్ట్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాం. అంటే ఇప్పుడు కొందరు వస్తారు నా దగ్గర, కొందరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చిన తర్వాత జాతకాన్ని చూసిన తర్వాత ధనం లేదు, ఆయన జాతకంలో ధనం, చేతిరేఖలు చూపించాడు, దాంట్లో కూడా ధనరేఖ లేదు. పాపం పరిస్థితి ఏంటి అంటే తనకి ధనయోగం అనేది లేదు. ఇప్పుడు మన సబ్జెక్ట్లో డబ్బు రావాలి కదా, మన సబ్జెక్ట్లో జ్యోతిషం అన్నీ పనిచేయవు కదా, మరి దీనికి ఏం చేయాలి? అబ్బాయికి డబ్బు రావాలి, మనము ఇతరుల కోసం కోరుకోవాలి. అవునా, అర్థమైందా? ఇతరులు బాగుండాలి, ఇతరులకు డబ్బు బాగా రావాలని కోరుకోవాలి. దానివల్ల మనకి ఎలా వస్తుంది చెప్తాను. ఇప్పుడు మీరు ఏం కోరుకోవాలంటే నా దగ్గర ఒక 10,000 రూపాయలు వచ్చింది, దాంట్లోంచి ఒక 10% తీసి నేను గోశాలకు దానం ఇస్తాను. ఇప్పుడు ఏమైంది, గోశాల కోసం మీ దగ్గర 10,000 వస్తాయి. ఓకే, అర్థమైంది. మన సబ్జెక్ట్లో సమాజ సేవ చేయాలి, మన సబ్జెక్ట్లో సమాజ సేవ చేయాలి, మన సబ్జెక్ట్లో 10% దానం చేయాలి. చాలా మంది అదే అడుగుతారు, నా దగ్గర లేదు కదా నేను ఎలా దానం ఎట్లా చేస్తా? అవును, కామన్ గా వచ్చే డౌట్ అది. అంటే నీకు నీ గురించి ఆలోచిస్తున్నావు తప్ప ఇక్కడ మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం అంటే ఇక్కడ అందరు పరాణ జీవులు, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవిస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇతరుల మంచి కోరుకోవాలి. ఇతరుల మంచి కోరుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇది సబ్జెక్ట్, అర్థమవుతుందమ్మా. ఇందాక గతం వీడియోలో కూడా మీరు చెప్పారు ఏంటి, నేచర్ కి హాని చేయొద్దు, పక్కన వాళ్ళకి హాని చేయొద్దు. లేనే లేదు మన సబ్జెక్ట్ లో, అది లేనే లేదు. మీరు ఇంతకుముందు కూడా అన్నారు డబ్బు వస్తే అహంకారం వస్తుంది. ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా అహంకారం ఎందుకు వస్తుంది? మన సబ్జెక్ట్ లో మెల్లిమెల్లిగా ఈ అహంకారాలు, ఈర్ష్యాసు, ద్వేషాలు అన్ని కూడా చచ్చిపోతాయి. చచ్చిపోయినాక ప్యూరిటీ వస్తుంది, ప్యూరిటీ ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. దానికోసం కొత్త ప్రయత్నం చేసే అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ దానాలు అనేది మనకి ఏది వచ్చినా సరే 10% దానాలు చేయాలి, ఓకేనా. ఎప్పుడు కూడా నా దగ్గర లేదు కదా నేను ఎలా చేయాలని అనుకోవద్దు, ఓకేనా. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర దానం చేయడానికి ఏమి లేదు, ఆయన ఒక హెల్ప్ చేస్తాడు. ఎటన్నా వెళ్తున్నాడు, బస్సులో వెళ్తుంటే ఫుల్ అయిపోయింది, ఇతను కూర్చున్నాడు, ఖచ్చితంగా అతను లేచి ఇంకొకరికి సీట్ ఇస్తాడు, ఓకేనా. అతను నిల్చుంటాడు, అవసరమైతే ఎవరైనా వృద్ధులు కానీ ఇంకెవరైనా ఉంటే లేడీస్ ఉంటే వాళ్ళకి సీట్ ఇస్తాడు. ఆయన డబ్బు ఇవ్వాలని ఏం లేదు, దానం అనగానే లేకపోతే హెల్ప్ చేయాలంటే డబ్బుతోనే చేయాలని లేదు. పోలే రకాలు మీకు ఐడియా వస్తుంది. కాబట్టి ఏదో ఒక రకంగా మీతో అయినా హెల్ప్ ఇతరులకు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే విశ్వం సంతోషించి అంతకు వేల రెట్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మన సబ్జెక్ట్ లో డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది. మీరు ఏది ఇస్తే అది వస్తుంది. మీరు డబ్బు కావాలా, డబ్బు దానం చేయండి. ప్రేమ లేదా, ప్రేమ దానం చేయండి, ప్రేమనివ్వండి. అందరు మిమ్మల్ని ప్రేమిస్తారు, ఆబాల గోపాలం అందరు మిమ్మల్ని ప్రేమిస్తారు. కృష్ణుడు ఉన్నాడు, అలా వెళ్తుంటే ఆబాల గోపాలం తన వెనకాల పోయిందంట. అంటే అంత ఆకర్షణ. దాని మీనింగ్ ఏంటంటే ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు, పశువులు, లేగలు అన్నీ నేను కలబోయామంట. పోతూ 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 ఆ వేరే ఊరి వాళ్ళు, మీరు అందరు ఎక్కడికి వచ్చారు, ఇక్కడ మా ఊరికి ఎలా వచ్చారంటే, ఓహో మా ఊరు దాటేసి వచ్చామా అని అప్పుడు వెనక్కి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేదంట. కాబట్టి మీరు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమను పొందుతారు, అందరు మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీరు ఏది ఇస్తే అది వస్తుంది మన సబ్జెక్ట్లో. మన సబ్జెక్టే అది. విశ్వం అనే సబ్జెక్ట్లో విశ్వ ధర్మం ప్రకారం మీరు ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, సేవ ఇస్తే సేవ వస్తుంది. ఏదైనా మీరు ఇవ్వచ్చు, ఏ రకంగా అయినా ఇవ్వచ్చు. ఆ దానం కావచ్చు, సేవ కావచ్చు. మీతో అయినంతలో ఎంత వీలైతే అంత చేయండి. రైట్, మనకి ఏది వీలైతే అది చేయాలి. సార్, అయితే ఇప్పుడు మొన్న సండే రోజున మీ క్లాస్ ఒకటి జరిగింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ జరగబోతున్నాయి సార్ క్లాసెస్, డేట్స్ ఏమైనా చెప్తారా? మనకి ఇప్పుడు 2023 అమ్మా, 2023 ఈ జూలైలో 16th మనకి ఇప్పుడు తిరుపతిలో ఉందమ్మా. ఫస్ట్ షార్ట్ లో మనకి తిరుపతిలో ఉంది క్లాస్. తిరుపతి నుంచి కాల్స్ వస్తున్నాయి సార్, ఎప్పుడు ఉంది అని. సో విన్నారు కదా, ఎప్పుడు సార్? 16th జూలై తిరుపతిలో ఉంది. తిరుపతి వాళ్ళందరూ నోట్ చేసుకొని రండి, ఓకేనమ్మా. అలాగే 23rd మనకి జూలై వైజాగ్ లో ఉంటుందమ్మా, విశాఖపట్నంలో. అలాగే 6th ఆగస్టు మనకు స్పెషల్ క్లాస్ అనుకున్నాము.
ఈగర్లీ వెయిటింగ్ అందరూ. అవును, చాలా special రష్ గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. స్పెషల్ క్లాస్ రావాలనుకున్న వాళ్ళే రండి, ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఒక క్లాస్ రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే అది మంచిగా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే చాలా రష్ ఉంది కాబట్టి తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి, ముందే బుక్ చేసేసుకోండి. ఈ రెగ్యులర్ క్లాస్కి ఆ క్లాస్కి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు, అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఓకేనమ్మా. అలాగే మనకి 18th ఆగస్టు బెంగళూరులో ఉంటుందమ్మా. బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి సార్, బెంగళూరులో ఎప్పుడు ఉంటుంది అని. సారీ, ఇది ఒక డేట్ మనం మారుద్దాం. 13th ఆగస్ట్ 13th ఆగస్ట్ బెంగళూరులో బెంగళూరులో ఉంటుందమ్మా. రైట్. అలాగే 27th ఆగస్టు విజయవాడలో ఉంటుంది. 27th ఆగస్ట్ విజయవాడ. అలాగే 10th సెప్టెంబర్ మనకి కర్నూలులో ఉంటుంది. 24th సెప్టెంబర్ మనం మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం మనకి క్లాసెస్ ఉంటాయి. రైట్. సో తిరుపతి నుంచి బెంగళూరు నుంచి రీసెంట్ గా చాలా కాల్స్ వచ్చాయని చెప్పారు మా వాళ్ళు. సో డెఫినెట్ గా తిరుపతి వాళ్ళు, బెంగళూరు వాళ్ళు డేట్స్ గుర్తు పెట్టుకొని ముందే ఎన్రోల్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్ లో రష్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మాకు సీట్ దొరకలేదు, స్లాట్ లేదు అని అంటే కనుక కష్టం అయిపోతుంది కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్జెక్ట్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.